నిజంగా ఇది ఒక విషాదకరమైనటువంటి వార్త. ఒకసారి ఈ వార్త చూడండి. సిరిసిల్ల నేతన్నల ఆకలి రాజ్యం. సిరిసిల్ల నేతన్నల ఆకలి రాజ్యం, ఆకలి చావులు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూడండి. తిండి లేక చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు, కదిలిస్తే ఒక్కో కుటుంబానికి ఒక్కో కథ. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పరామర్శ. కన్నీరు మున్నీరు అవుతున్న చేనేత కుటుంబాలు. సో 4 నెలలుగా కూలీ పని లేదని ఆవేదన, కుటుంబ పోషణ భారమై తనువు చాలిస్తున్న నేతలు. పనులు లేక ఇలా అయ్యాడు, మా కుటుంబాల్లో మరొకరు చేసుకోరని నమ్మకం ఏంటి, మాకు వేరే పనులు రావు ఎట్లా సారు, మాకు మొగోళ్ళు చేసే పనులు లేకపాయే ఆడోళ్ళు చేసి సాధగలుగుతామా, ఇంకొకడు కాడని గ్యారంటీ ఏముంది మాకు. సిరిసిల్లలో చేనేత కార్మిక కుటుంబానికి చెందిన ఓ ఆడపడుచు ఆవేదన ఇది. తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయిన ఆ ఆడబిడ్డ కన్నీళ్లు పెడుతున్న దృశ్యం అక్కడున్న వారందరినీ హృదయాలను కలిచివేసింది. ఏది తమకు దిక్కంటూ రోధిస్తుంటే, ఏది మాకు దిక్కు అని చెప్పేసి రోధిస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు ఎవరికి. ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న పదే పదే వేధిస్తుంది. మార్పు కోసం వచ్చిన రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం వైపే అందరి వేళ్లు చూపిస్తున్నాయి. 100 రోజుల పాలనలో సిరిసిల్ల చేనేత పరిశ్రమను పూర్తిగా మూతపడేలా చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవర్ లూమ్ పరిశ్రమలు మూతపడడంతో రోజు కూలి వేసుకున్నటువంటి నేతన్నలకు ఆదరవు లేకుండా పోయింది. దీంతో బతుకులు ఆగమై ప్రాణాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒకసారి ఈ వార్త చూడండి మిత్రులారా. సిరిసిల్ల నేడు నేతన్నల ఆకలి రాజ్యం అయ్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగాకోరు నిర్ణయాలతో పోరాటాల గడ్డ సిరిసిల్ల ఆత్మహత్యలకు గడ్డగా మారిపోయింది. కుటుంబాలను పోషించలేక, ఆకలి బాధలు తీర్చుకోలేక నేతన్నలు తనువులు చాలిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు ఆరణ్య రోదనవుతున్నాయి. వస్త్ర పరిశ్రమ మూతపడి కూలీలు లేక బతుకు భారమైనటువంటి బలవన్మరణాలు పాల్పడుతున్నారు. సిరిసిల్లలో ఒక్క రోజులో 3 నిండు ప్రాణాలు అనంతలోకాలకు చేరాయి. కుటుంబాన్ని పోషించే వాళ్లే కళ్ళ ముందే ఉరితాడుకు వేలాడుతుంటే కాపాడుకోలేని దయనీయమైనటువంటి స్థితికి తలడిల్లిపోతున్నారు. సో ప్రభుత్వాల అసమర్థతకు తమ వారు బలవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ఆదుకునే వారు ఎవరు అని ఆ కళ్ళు ప్రశ్నిస్తున్నాయి. సో ఆ హృదయాలు పగిలి పగిలి ఏడుస్తున్నాయి. 10 బాధిత కుటుంబాలను న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ CEO జర్నలిస్ట్ శంకర్ కదిలించేటువంటి ప్రయత్నం చేయగా నేను ఆడికి పోతే ఒక్కసారి ఇక్కడ చూడండి. పాపం నాకు ఆమె ఒక మాట అన్నది. ఆ రోజు చనిపోయే ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల దాకా వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి బియ్యం లేవంట. సురేష్ కుమార్ చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబంలో నిజంగా అంటే ఆ బాధ ఎవరికి రావద్దు. మంచినీళ్ళు తాగి పండుకున్నారంట కుటుంబం మొత్తం. వాళ్ళ నాయనకేమో పెరాలసిస్, వాళ్ళ అన్ననేమో పోలియో పేషెంట్, అంటే ఒక కాలు చక్కగా పనిచేయదు. దాంతో ఆయన ఏదో చిన్న గుమాస్తా పని చేసుకుంటున్నా, ఆయనకి 8,000 జీతం మీద వస్తుంది. ఈ అబ్బాయి ఒక్కడు చేనేత కార్మిక దాంట్లో వార్పింగ్ అని ఒక పని ఉంటుంది, ఆ పని చేసేవాడు అంటారు. ఆ పని బంద్ అయిపోయి 4 నెలలు అవుతుంది. డిసెంబర్కి వెళ్ళి ఆ పని బంద్ పెట్టారు. దాంతో వీళ్ళ కుటుంబ పోషణ భారం అయిపోయింది. 4 నెలలు అంటే ఏం చెప్పి 4 రోజులు అంటే అట్నో ఇట్నో ఆడనో ఏడనో బదులు తెచ్చుకొని చదువు తెచ్చుకొని బతుకుతారు. 4 నెలలకి వెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లో వండుకోవడానికి బియ్యం లేకపోతే ఆ రోజు మంచినీళ్ళు తాగి పండుకున్నారంట. ఇక ఏమనుకున్నాడో పాపం సాయి కుమారు ఆలోచన చేసుకున్నాడా, ఏం చేసినా నా వల్ల అసలు కుటుంబానికి ఏం వస్తలేదు అనుకున్నాడా, ఏమనుకున్నాడో తెలియదు. పోయిండు. ఆ పక్కనే బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్కి పోయినట్ట, వాష్రూమ్కి పోయినట్ట, ఆ పక్కన జర్సేపాడ కూర్చొని చాలాసేపు ఆలోచన చేసుకున్న తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న కిచెన్ లెక్క ఉంది, ఆ షెడ్లోకి పోయి ఊరేసుకొని చనిపోయాడు. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడిపోతే, సరే నాకెంతో తోచిన సాయం కొంచెం చేసి వచ్చిన నేను దాంతోపాటు ఒక వీడియో చేసి ఆ వీడియోలో వాళ్ళ ఫోన్పే గూగుల్ పే కూడా పెట్టిన. మీరు కూడా మిత్రులారా చూసి ఎంతో కొంత హెల్ప్ చేయండి పాపం ఆ కుటుంబానికి. ఇప్పుడు ఇంకా అసలుకే ఆధారం లేదు. ప్రభుత్వం ఆలోచించాలి. నేను కేటీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ కుటుంబానికి ఎంతో కొంత మీరు హెల్ప్ చేయండి. 100% ఆ కుటుంబం వెనకాల ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. ఆయన ఒక్కడే ఆ పులోల ఇంట్లో ఆ పిల్లగాడు ఒక్కడు చెప్తేనే ఇల్లు ఇక్కడ వారు అయిపోయినాయి సార్. ఆడుకునే దిక్కు లేకుండా అయిపోయింది.
లాంటి కార్మికులను ఇబ్బంది పెట్టుకోరు. నమస్తే మిత్రులారా, ఇది వాళ్ళ కుటుంబం పరిస్థితి. సో ఈ వీడియో ఉంది. ఇందులో మన అబ్బాయి మన సాయి కుమార్ వాళ్ళ అన్న నెంబర్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేసిన. అడిచెర్ల మహేందర్ అని చెప్పేసి వాళ్ళ అన్న పోలియో పేషెంట్, ఏదో చిన్న గుమస్తా పని చేసుకుంటా ఉన్నాడు. ఇంకో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన పాపం ఆయనకు పక్షవాతం వచ్చి, ఫోటో ఉంటుంది చూడు వీడియో ఇక్కడ, వాళ్ళ నాయనకు పక్షవాతం వచ్చి ఈ కాళ్ళు మొత్తం పడిపోయినాయి అనమాట. ఆయన లేవలేడు. ఆయన లేపాలంటే ఒక ఇద్దరు మనుషులు కావాలి. పాపం ఆ చనిపోయినటువంటి సాయి కుమార్ అనేటువంటి అబ్బాయే అమాతం ఎత్తుకొని పోయి ఏదైనా వాష్రూమ్ అట్లాంటివి ఏమైనా చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వండబెట్టేవాడు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకొని. చనిపోవడంతో ఇప్పుడు ఈయన పోషణ, కుటుంబం పోషణ మొత్తము వాళ్ళ అన్న మహేందర్ అని చెప్పేసి వాళ్ళ అన్న మీదనే పడింది. ఇప్పుడు ఆయన కూడా ఒక గుమ్మస్తా లెక్క కాల్ పనిచేది ఒకటి ఆయన కూడా. సో దాంతో వాళ్ళ అన్న మీదనే పడ్డది. వాళ్ళ అన్నది గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాను నేను. మనకెంతో అంత తోచిన సాయం చేస్తే కొంత ఆ కుటుంబం అదవుతుంది. మనం ఎంతో కొంత మనకు తోచినంత, అంటే 100నో 1000 మీ చేతనైతే ఎంత చేతనైతే అంత పెడితే కొంత ఆ కుటుంబం జర్ర కుదుట పడుతుంది. జర మనం ధైర్యం చేసిన వాళ్ళం అవుతాం. నేను కూడా ఎంతో కొంత నాకు తోచిన సాయం చేసిన ఆడిపోయి, కానీ మీరు కూడా కొంత చేయండి. ఇలాగనే ఇంకో 2 కుటుంబాల దగ్గరికి పోయినా నేను. నాకు టైం లేకుండా ఇంకో కుటుంబం దగ్గరికి పోదామంటే ఇంకో కుటుంబం దగ్గరికి కూడా పోయినా. ఆయన కూడా అంతే, పని చూసుకొచ్చుకుంటా అని చెప్పేసి పక్కకు పోయిండు. ఇదేమో సిరిసిల్ల ఆ మానేరు నది దాటిన తర్వాత ఇతల ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఉన్నది వాళ్ళ ఇల్లు. ఆడికి పోయినా ఆయన కూడా పని చూసుకుంటా అని చెప్పేసి, షేట్ల కాడికి పోయి పని చూసుకొస్తా అని చెప్పేసి, ఇంకా ఆడికి పోతే ఆడ పని దొరకలేదంట. ఈ సాంచలు నడుస్తలేవు ఇప్పుడు, మొత్తానికే బంద్ పెట్టిర్రు. ఇంకా దాంతో ఏం చేయాలని అర్థం కాక 4 నెలల నుంచి పని లేక వచ్చి ఊరు బయట ఆ కార్ఖానా పక్కనే చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టుకు వీరు నేసేటువంటి నైలాన్ తాడు ఉంటుంది, ఆ తాడుతోనే ఊరేసుకొని చనిపోయింది. సో ఇట్లా ఇంకొక కుటుంబం ఏమో, అది కూడా నెహ్రూ నగర్లో, సిరిసిల్ల నెహ్రూ నగర్లో ఉంటుంది. ఆయనకు కూడా పాపం ఒక చిన్న బాబు ఉన్నాడు, కొడుకున్నాడు. వాళ్ళ చిన్న కుటుంబం, వాళ్ళకి కూడా పెద్దగా లేదు, చిన్న కుటుంబం. ఆయన పని లేకపోయేసరికి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి పని చూసుకొచ్చుకుంటా అని చెప్పేసి పోయిండు. ఇట్లనే పోయి వారం రోజులు ఆయన కనపడలే. చివరికి ఆయన శవమై కనపడ్డాడు. ఆయన కూడా ఓ దగ్గర ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి సిరిసిల్ల మీద మరి చేస్తుంది. ఎందుకు సిరిసిల్ల మీదనే చేస్తున్నాడు, దేనికోసం చేస్తున్నాడు అంటే ఎంత కేవలం కక్షపూరిత రాజకీయం మాత్రమే. అంటే సిరిసిల్ల ఎవరి కాన్స్టిట్యున్సీ? కేటీఆర్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి ఆ బతుకమ్మ చీరలు అనేటువంటి దాన్ని మొత్తానికి బంద్ చేయడం వల్ల వీళ్ళకు ఉపాధి కోల్పోయారు. బేసిక్గా ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలు ఆర్డర్ రావడంతో, ఆ బతుకమ్మ చీరలకు ఆర్డర్ రావడంతో ఆ స్టేట్లు అవి ఓపెన్ చేస్తుంటే వీళ్ళకి ఎంతో కొంత ఉపాధి దొరుకుతుండే, వాళ్ళు ఆ పని చేసుకొని బతుకుదురు. కానీ ఇప్పుడు ఆ బతుకమ్మ చీరలు ఆర్డర్ ఆపేసిరు. ఆపడంతో పాటు గతంలో ఉన్నటువంటి కొంత డ్యూ ఉంటుంది, ఆ డ్యూను కూడా రిలీజ్ చేయకుండా ఆపారు. వాళ్ళు డ్యూ రిలీజ్ చేసే టైం లోపలనే కోడ్ రావడం, ఇవన్నీ కావడంతో వాళ్ళు రిలీజ్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ డ్యూ రిలీజ్ చేస్తలేరు, ఇప్పుడు కొత్తగా ఆర్డర్ ఇస్తలేరు. దీంతో ఏమైనా ఈ చేనేత కుటుంబాలు దాదాపు సిరిసిల్లలో 80% ఈ పద్మశాలి సామాజిక వర్గం ఇదే పని చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఉంటారు. సో వీళ్ళందరినీ పొట్టగొట్టి ఆగం చేస్తాడు కేవలము రాజకీయ కక్ష సాధింపుతో మాత్రమే. రాజకీయంగా లచ్చ ఉంటాయి. మీరు కేటీఆర్ వీళ్ళందరూ కలిసి కొట్లాడుకోండి, రాజకీయంగా ఒకరినొకరు డిబేట్ చేసుకోండి, ప్రజలకు చెప్పండి. కానీ మీకున్నటువంటి రాజకీయ పర్సనల్ గ్రడ్జ్ తోటి ఇలా ప్రభుత్వం మారంగానే సిరిసిల్లను మొత్తానికి ఇట్లా ఉరిసిల లెక్క మారిస్తే ఎంతవరకు సబబు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అది కరెక్టేనా? అక్కడ సరే కేటీఆర్ మీద నీకు బాగా కోపం ఉండవచ్చును గాక, కానీ ఈ సిరిసిల్ల బిడ్డలు ఏం పని చేసిర్రు? ఏం చేసిర్రు? పాపం నేను మొన్న ఈ కుటుంబానికి పోయి ఎంతో కొంత వాళ్ళు కూడా అది చేసిరంట, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు. కానీ నిజంగా కూడా ఈ కక్షపూరిత వల్ల ఇట్లాంటి పేద బతుకులు ఆగమైపోతూ ఉన్నాయి. ఈ పేద బతుకులు ఆగం కావద్దు అంటే మీరు కక్షపూరిత రాజకీయాలు బంద్ పెట్టాలి. సిరిసిల్లలో మళ్ళీ ఆ కార్ఖానాలు ఓపెన్ చేయాలి. వాళ్ళకి ఆర్డర్లు ఇస్తారా? ఆ పాత బిల్లులు క్లియర్ చేస్తారా? ఏం చేస్తారా? ఇలాంటి ఇంకొక నేతన్న ఇలా చనిపోక ముందుకే, అసలు బాయక ముందుకే, ఆ కుటుంబాన్ని కష్టాల్లో నెట్టేయక ముందుకే, దరిద్రంలో నెట్టేయక ముందుకే మీరు మేల్కొని ఆ రాష్ట్రానికి ఆ సిరిసిల్లకు దీని నుంచి బయటపడేయాలి. లేదు మీరు ఇది విధంగానే చేస్తారంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 200% మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో, ఎట్లా బుద్ధి చెప్పాలనో ఇది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి పోతుంది, సిరిసిల్ల కూడా. మరి ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే బండి సంజయ్ చేయడం అనుకున్నాడు, పోవాలి కదా కనీసం. పోయి మరి ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేసి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది కదా.
ఇవి ప్రభుత్వ హత్యలే. నువ్వు కూడా ప్రతిపక్షమే కదా బండి సంజయ్, పోయి మరి చూడాలి కదా, ఒకసారి పోయి ఏమైందో మాట్లాడి ఒకసారి అది చేయాలి కదా. అది చేయకుండా ఏంది చెప్పిదంతా. సో కాబట్టి ఈ విధంగా సిరిసిల్ల నేతన్నల చావుకు కారణమవుతా ఉన్నారు నేటి పాలకులు. సో కాబట్టి ఇది కేవలం ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. సో మనం కూడా ఎంతో కొంత తోచిన సాయం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనకు పెద్ద ఏదో మనం బేసిక్గా ఛాయ్ తాగుతాం చూసినామా బయటికి వెళ్ళి, గా ఛాయ్ పైసలు వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తే ఆ కుటుంబం నిలబడుతుంది మిత్రులారా. వాళ్ళ నెంబర్లో ఇచ్చిన చూడండి ఒక్కసారి, అది పరిస్థితి.